హలో హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు అయితే మనం నస్పూర్ నుంచి అయితే పాలకొల్లు వచ్చాము. పాలకొల్లులో ఎంతో ఫేమస్ అయినటువంటి సాయిబాబా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఈరోజు లక్షవారం కార్తీక పౌర్ణమి స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడైతే చాలా క్రౌడ్ అయితే ఉంది. ఒకసారి గుడి అంతా కూడా మనం చూసేద్దాము. అలాగే మన వీడియో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఒకసారి అయితే గుడి అంతా చూసేద్దాం, వచ్చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనమైతే వీడియోలోకి వచ్చేసాము. మనమైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే బయట ఉన్నాం. మనం సాయిబాబా గుడి పాలకొల్లు బయట ఉన్నాం. మనం బయట చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో చూడండి. ఇక్కడ మన పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఎంతో పేరు ప్రతిష్టలు పొందినటువంటి ఈ మందిరం ఇది సాయిబాబా టెంపుల్. ఇక్కడ మన పశ్చిమ గోదావరి జిల్లా అనేక ప్రాంతాల నుంచి అయితే భక్తులు వేల మందికి వచ్చి ఇక్కడ బాబాని దర్శించుకుని అయితే వెళ్తూ ఉంటారు. మనకు లక్షవారం వచ్చిందంటే ఈ ప్లేస్ అసలు మనకు ఖాళీ ఉండదు. అందులో కార్తీక మాసం ఒకటి స్టార్ట్ అయింది. క్రౌడ్ చూడండి ఎలా ఉందో. మనమైతే లోపలికి వెళ్దాం. లోపల కూడా మొత్తం ఒకసారి చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనమైతే లోపలికి వచ్చేసాము. రోడ్డు మంచి లోపలికి అయితే వచ్చేసాము. మందిరానికి అయితే మనం ఉన్నాం. ప్రదక్షిణలు చేస్తున్నారు ఇక్కడ. 108 ప్రదక్షిణలు మంచి చేస్తూ ఉంటారు. మందిరానికి వచ్చాము, లోపలికి వచ్చాము. బాబా యొక్క మందిరానికి దగ్గరికి అయితే వచ్చేసాము మనము. మొత్తం ఒకసారి బాబాని అయితే మనం దగ్గరికి చూద్దాం. ఇంకా దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఒకసారి చూడండి ఎంత దగ్గరికి వెళ్ళాం మనం. పూర్తిగా చూడండి. భక్తులు వచ్చి అందరూ కూడా చూస్తున్నారు. ఇక్కడైతే కనుక చాలా బాగుంది. విగ్రహం అయితే చాలా బాగుంది. ఇక్కడైతే కనుక చూడండి. ఇంకా మిగిలిన ప్లేస్ని కూడా మనం ఒకసారి లుక్ వేద్దాం. ఓకే, మనం చూసాం కదా. ఇంకా భక్తులు అయితే కనుక 108 ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. వేలాది మంది వచ్చి మార్నింగ్ 6 గంటల నుంచి ఇక్కడికి వచ్చేసి ప్రదక్షిణలు అయితే చేస్తారు. 108 ప్రదక్షిణలు అంటాం ఫేమస్గా చేస్తుంటారు. మనమైతే ఇప్పుడు కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ దగ్గరికి అయితే వెళ్దాము. కొబ్బరికాయల ప్లేస్ కొట్టుకైతే వచ్చేసాము. ఇక్కడ కొబ్బరికాయ కొడతారు, అక్కడ దర్శించుకుంటారు. తర్వాత అయితే మనం భోజనశాల దగ్గరికి వెళ్దాము. మనమైతే భోజనాల కోసం వెయిట్ చేస్తున్నారు ఇక్కడ అంతా కూడా. ఇక్కడ నుంచి 1 బై 1 భోజనాల కోసం అయితే వెళ్తారు. ఆ పక్కన ఉంది భోజనాలు చేసే మందిరం అయితే పక్కన ఉంది. లేడీస్ విడిగా, జెంట్స్ వేరేగా ఉంటుంది. ఎవరి బ్లాక్స్ ఆలుకుంటే వేరేగా ఉంటాయి. అక్కడ కొంచెం క్రౌడ్ తగ్గేసరికి ఇక్కడ నుంచి కొంచెంగా క్రౌడ్ని వదులుతారనమాట. లోపల కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి భోజనం చేసే చాలా ఇది లోపల ఉంటుంది. భోజనం చేసి చాలా లోపల అయితే మన కెమెరాలు, ఫోన్స్ అవి అలౌ చేయరు. అందుకని మనం బయట నుంచి చూస్తున్నాము. తర్వాత మనం ధ్వజస్తంభం దగ్గరికి వెళ్దాము. ధ్వజస్తంభం ధూప కార్యక్రమం దగ్గరికి అయితే మనం వెళ్దాము. చూడండి.
ఓకే, మనమైతే ధూపశాల దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ లోపల అయితే ధూపం వేస్తారు, విభూతి కూడా ఇస్తారు. ఇక్కడ ఇవన్నీ చూడండి, విభూతి ఇస్తున్నారు అక్కడ అయితే కనుక. బాబాకి సంబంధించిన ఫొటోస్ అన్నీ అయితే ఈ ధూపశాలలో అయితే లోపల అన్నీ ఉంటాయి, ఫ్రేమ్స్ కింద ఉంటాయి లోపలంతా కూడా. ఇవన్నీ చూడండి ఫ్రేమ్స్ అన్నీ కూడా. మన ధూపశాల అయితే పక్కనే మూల మీద ఉంది. ఇదిగోండి ఇక్కడే ధూపశాల, ఇది ధూపం వేస్తూ ఉంటారు ఇక్కడైతే కనుక. బాబా ఫోటో మందిరం అయితే ఇదిగోండి ఇక్కడ ఉంది. లోపలంతా కూడా ఒకసారి మళ్ళీ మీరు చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు పాలకొల్లు ప్రాంతంలో ఉన్నటువంటి సాయిబాబా మందిరాన్ని అయితే మొత్తం చూసాం కదా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.